నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఉధృతమైన పరిస్థితి. ఒక స్లోగన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తుంది. ఆ స్లోగన్ ఏంటంటే మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే స్లోగన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సౌండ్ని వినిపిస్తున్న పరిస్థితి. ఈ యొక్క స్లోగన్నే ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ఆంధ్ర పెత్తందారులు దోచుకున్నారు, ఇప్పుడు గుజరాతీ రాజస్థాన్ పెత్తందారులు తెలంగాణను దోచుకున్నారు అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇది ఉద్యమం అనేది మరి ఉద్ధృతంగా ముందుకెళ్లే అవకాశం ఉందా లేదా, మరి ఏం జరిగే అవకాశం ఉంది అనేది పక్కన పెడితే, ఏ రోజైతే మోండా మార్కెట్లో జరిగిన దాడి ఉందో ఆ దాడికి పాల్పడ్డ ఎవరైతే దళిత యువకుడి మీద దాడి చేశారో కొంతమంది మార్వాడీలు, వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఏదైతే SC/ST అట్రాసిటీ కేసు ఉంటుంది కదా, ఆ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఏంటంటే ఎవరో చేసిన దానికి మేమెందుకు ప్రతిఫలం, ఎవరో చేసిన దానికి మేము శిక్ష అనుభవించాలి అన్నట్టు కూడా ఇప్పుడు అక్కడేదో జరిగింది, ఆ గొడవ జరిగింది, వాళ్ళు శిక్షార్హులు అయ్యారు, కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అన్నట్టు కూడా కొంతమంది మార్వాడికి సంబంధించిన వ్యాపారులు మాట్లాడుతుర్రు. ఇంకొంతమంది ఏంటంటే నిన్న మొన్న నేను ఒక వీడియోలో చూశాను, తెలంగాణ వాళ్ళు పొద్దున లేవరు అన్నట్టు కూడా ఏదో మాట్లాడారు. సో అది పక్కన పెడితే ఈ ఇష్యూ అనేది మరి ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి, మరి ఊయు చేసి ఏమో అంటే రేపు ఆగస్టు 20న జరగబోయే బంద్కి ఊయు చేసి ఏమో పిలుపునిచ్చిన పరిస్థితి. ఇప్పుడు మార్వాడికి సంబంధించిన ఒక పాట అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మార్వాడులకు వ్యతిరేకంగా ఒక పాట వచ్చింది. ఆ పాటనే ఇప్పుడు ఈ ఉద్యమానికి ఆజ్యం పోసిందనే అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇష్యూ మీద మనం కొంతమంది వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళేమంటారు, మరి ఈ ఉద్యమం అనేది, మరి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అనేది కరెక్టేనా కాదా లేదా, వాళ్ళేం చెప్తారు, వాళ్ళ వర్షన్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి, మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఈ ఉద్యమం వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం ఇప్పటిదాకా తేలిలేదు. అటు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మార్వాడి ఉద్యమం వెనుక ఏదో ఒక శక్తి ఉంది అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. ఈ యొక్క హిందూయిజాన్ని, హిందూ మతాన్ని రెండు వర్గాలుగా చీల్చే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. మనం ఆమన్గల్ ప్రాంతం విషయానికి వస్తే, ఆమన్గల్ పూర్తిగా ఆగస్టు 18వ తారీఖున బంద్కు పిలుపునిచ్చారు. మరి ఏమైందో ఏమో, ఆ బంద్ ఏమో బంద్కు నోచుకోలేదు. అక్కడ మరి వ్యాపారుల మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు. సజావుగా కొనసాగుతున్న తరుణంలో మళ్ళీ సడన్గా ఆగస్టు 22వ తారీఖున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సో ఆగస్టు చూసుకొచ్చి ఒకసారి మన స్క్రీన్లో తెలంగాణ బంద్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు, మార్వాడి ట్రేడర్స్ గో బ్యాక్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడున్న సంపదను కొల్లగొట్టో లేకపోతే ఏదేదో చేసో ఈ సంపదని రాజస్థాన్కి, అదేవిధంగా గుజరాత్కి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. ఒకసారి మళ్ళీ మనం ఆనంద్ చిన్ని గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్కారం. మీరు ఫోన్ లైన్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఏంటి సార్, ఇప్పుడు వారం రోజుల నుంచి, గత వారం 10 రోజుల నుంచి అనుకోవచ్చు, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం బలపడుతుంది. రేపు ఆగస్టు 22న బంద్ కూడా పిలుపునిచ్చారు. ఎట్లా చూస్తారు, ఒక సామాజికవేత్తగా, జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, క్రైమ్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇక్కడ వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాడు ఎట్లా వచ్చాడో మార్వాడీస్ వాళ్ళు కూడా విస్తరించారు. ఓకే, మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిన్న మొన్నటి దాకా మార్వాడి సర్కార్ ఉన్న పార్టీలు ఎవరో మనకు తెలిసిందే. ఓకే, ఇవాళ ఏంటి ఆ గుజరాతీస్ కి సంబంధించినటువంటి కానీ మార్వాడి కానీ చెప్తారంటే భాజపా చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు ఎత్తుకోవడంలో ముఖ్య భాగంగా ఇక ఆ మూలాల్లో భాగంగానే ఇవాళ ఈ మార్వాడి గో బ్యాక్ అనేది వచ్చింది. అది కానీ ఇలాంటి వ్యాపారస్తుల్ని పంపించడం వల్ల ఏంటంటే మార్వాడి వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చెప్తారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం ఆ జాబ్ లో ఇన్వాల్వ్ అయి చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంత ఎక్కువ కష్టపడతారు. ఏంటంటే చెప్పాలి, ఇక్కడ మార్వాడి వాళ్ళని ఏదైతే రోడ్డు మీద జరిగినటువంటి దాడిని వాళ్ళు దాని రాజకీయ పొలి మీద దేనికంటే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ చెక్కించాలంటే మార్వాడి వాళ్ళు వచ్చారు వాళ్ళు
దాంతో డెఫినెట్ గా భాజపాకి చెక్ పెట్టాలంటే ముందు వాళ్ళ ఆర్థిక మూలాలు వీళ్ళే కాబట్టి వీళ్ళని ఇక్కడ చూపించాలన్నది ఒకటి తీసుకొచ్చారు ఇక. అది సార్ జరిగేది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమంటారు, రాజసింగ్ గారు ఏమంటారు అంటే ఒక విచ్ఛిన్నం కుట్ర జరుగుతుంది, హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ఏదేదో రకరకాల పేర్లు తెర మీద తీసుకొస్తారు అని చెప్పి మాట్లాడుతారు. అసలు ఇక్కడ హిందూ మతం అనేది మళ్ళీ ఇదే భాజపా చేస్తున్నటువంటి ప్రతిసారి పొరపాటు ఏంటంటే తగగానే మతం గుర్తుకొస్తుంది. వాడు వ్యాపారం చేసుకుని వచ్చాడు కదా, అంటే మీరు వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. ఒక మార్వాడిని ఎంకరేజ్ చేయొచ్చు కదా, మిగతా కమ్యూనిటీస్ వచ్చాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన బయట నుంచి వాళ్ళలో గుర్ఖా నాగాలాండ్ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. నాగాలాండ్ వాళ్ళని గోబ్యాక్ ఎందుకంటే లేదు, గుర్ఖా గోబ్యాక్ మరి గుర్ఖాస్ కదా ఎక్కువ కదా. కానీ మార్వాడీస్ ఆధిపత్యం మొదలు పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా కనిపించకుండా లోపాయికర ఒప్పందం ఏంటంటే భాజపాకి ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ గోబ్యాక్ మార్వాడి అనేది పట్టుకొచ్చారండి. ఇప్పుడు ఈ మార్వాడి గోబ్యాక్ వెనుక ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నాయా అని కూడా డౌట్ వస్తున్న పరిస్థితి. అంత బహిరంగంగా ఎప్పుడైతే మార్వాడి గోబ్యాక్ అని అరుస్తున్న పార్టీలకి అసాంఘిక శక్తులు అయితే ఉండే అవకాశం తక్కువ అండి దీని వెనకాల. ఎందుకంటే అది కాదండి, ప్రశాంతంగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, తెలంగాణ ప్రశాంతంగా ఉంది, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుర్రు. ఈ 11 సంవత్సరాలు ఎక్కడ కూడా మార్వాడి అని అదని ఇదని ఏం లేదు, కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నట్టే చర్చ. అది ఏం లేదు సార్, భాజపాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనుకుంటే వాళ్ళ ఆర్థిక మూలాలు ఒకటైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ దెబ్బ కొట్టేస్తే అయిపోతుంది. ఇది ఇప్పుడు వాళ్ళే ఫండింగ్ ఇస్తుర్రా మరి బీజేపీ పార్టీకి, కొన్ని పార్టీలకు అంటే ఏం చెప్తారు? అదే డెఫినెట్ భాజపా పార్టీ ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే. ఆర్థిక మూలాల కోసం మిగతా వాళ్ళని తొక్కి పడతారంటే ఎక్కడ అవుతారు, ఆగరు కదా. కానీ ఆ రోజు మోండా మార్కులో జరిగిన దాడి అనేది యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రశ్నించింది. ఏ రకంగా మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారు, ఎట్లా కొడతారు మీరు దళితుని అనే అహంకారంతోనే కొట్టిర్రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే దళితుడా ఇంకోటి అన్న సంఘటన జరిగినప్పుడు తెలియదు గారండి. ఒక అమానుష్యమైన సంఘటనలో అది జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి. అవును కరెక్ట్ సార్. అది ఎప్పుడైతే జరగలేదో బయటికి వేరే యాంగిల్ ఇంకెళ్తుంది. అవును, క్షమాపణ చెప్పలేదు. క్షమాపణ చెప్పకపోవడం సరికదా, దాని మీద చాలా మంది బెదిరింపులు చాలా మంది బెదిరిస్తుర్రు. ఇప్పుడు బెదిరించినప్పుడు వచ్చే పరిక్రమణ ఏమైందంటే నువ్వు ఎక్కడి వాడి కాదు, ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా, మేము ప్రాణత్యాగాలు చేసినవా తెలంగాణ కోసం అని చెప్పి ఇక ప్రతి దాంట్లో వాదనలు బయటకు వచ్చేస్తాయి. ఇక జరిగిన ఫస్ట్ సంఘటన అప్పుడే క్షమాపణ చెప్పగలిగితే అయిపోయి ఉండేది. అప్పుడు మొత్తానికి క్షమాపణ చెప్పుకుంటుంటే డెఫినెట్ గా ఆగిపోయి ఉండేది. దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. వ్యక్తిగతంగా కూడా నువ్వు హ్యాపీగా జీవించు, అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద దాడి చేస్తే ఊరుకుంటామా? అంతే కదా సార్. డెఫినెట్ గా ఎందుకంటే మానవబలం అనేది ఒకటి ఉంటుందండి. ఎవరైతే మన ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఎగుబడినే ఉంటుంది. ఇప్పుడు మన మీద పాకిస్తాన్ దాడి చేసిందండి, అవును చేసామా లేదా? డెఫినెట్ గా అక్కడ దేశ ఆత్మగౌరవం ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ వ్యక్తి మీద కూడా వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. డెఫినెట్ గా వ్యక్తి మీద దాడి జరగడానికి డెఫినెట్ ఖండించాల్సిందే. అవును, దాడి కూడా అమానుషమైన దాడి మళ్ళీ అది. అవును, అది తప్పది. ఎందుకంటే దాంట్లో దళితుడిని కొట్టేసేసి మళ్ళీ వాళ్ళు బెదిరించడం మళ్ళీ. అవును అవును, వాళ్ళకి ఎవరు లేరేనా ఈ దేశంలో, దళితులకు ఎవరు లేరేనా? ఇప్పుడు నీకు డబ్బు ఉండొచ్చు, నువ్వు డబ్బు చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, పట్టించుకోరు కానీ. అంతే సార్. ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకోనివ్వండి, హ్యాపీగా ఉండండి, మీరు కూడా బ్రతకండి తెలంగాణలో. తెలంగాణ అందరిది, మీది నాది కాదు కదా సార్. తెలంగాణ అందరిది, హ్యాపీగా బ్రతకండి. కానీ ఇక్కడ వచ్చి ఈ దౌర్జన్యం ఏంది, దౌర్జన్య కాండ ఏంది అనేది చర్చ. ఏం లేదు, తెలంగాణ ప్రజలు వాళ్ళ సొత్తును ఏం దొంగలిస్తలేదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి మార్వాడి ఇంట్లోకి వెళ్ళి ఏం సంపదను దోచుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మా వ్యక్తిని, మా ప్రాంతాన్ని ఎట్లా కొడతారు అనేది చర్చ. అంతే. కొట్టినప్పుడు సారీ చెప్పాలి, క్షమాపణ కోరాల్సిన బాధ్యత వాళ్ళది. అవును అవును, అందరూ కూడా ఏది
ఏంది మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు నువ్వు లెక్క ఎంత అసలు ఎక్కడి నుంచి వచ్చి బెదిరించుకునే అందరూ డెఫినెట్ ఏకమవుతారు అప్పుడు. అవును తప్పు ఎలాంటిది అన్నది కోణం కంటే కూడా అవును నువ్వు ఎప్పుడు బెదిరింపులకు క్షమాపణ చెప్పకుండా బెదిరింపులకు పాల్పడతావు, ఇక్కడ చెప్తావు. అవును అది దీన్ని భాజపా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఓకే. క్షమాపణ అయిపోయాక అవును అది దాని రంగులు పూలిపించేది, దీనికి మతం రంగు పూలుపుతున్నట్టు దీనిలో మతం ఏముందండి? అవును దళితులు ఏ మతాన్ని ఏటువంటి వాడు అది అంట ఒక అందరంతా ఖండిస్తారు. అవును అవునవును సార్ ఓకే ఓకే సార్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఇదే అంటారండి, ఏంటంటే మీరు హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, హ్యాపీగా బ్రతకండి, హ్యాపీగా జీవించండి, మాలో ఒకరిగా తమ్ముడిగా నేస్తంగా హ్యాపీగా కలిసిమెలిసి ఉండాల్సింది. కానీ అలా కాకుండా మీరు మా మీద దాడి చేస్తే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? సో ఇప్పటికైనా కూడా మార్వాడి సంఘాలు, మార్వాడికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఒక క్షమాపణ, ఒక సారీ చెప్పేసి మీ వ్యాపారం మీరు చేసుకోండి. ఎందుకు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఏందండి రాద్ధాంతం, ఏంది గొడవలు? హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి, తెలంగాణ ప్రజల పనులు తెలంగాణ చేసుకుంటారు. ఇది ఓవరాల్గా మరి ఈ ఆగస్టు 22 తెలంగాణ బంద్ అనేది ఉంటుందా ఉండదా, మరి కొనసాగింపుగా కొన్ని పార్టీలు మద్దతు ఇస్తారనేది మాత్రం ఇంకా 2 డేస్లో తెలియాల్సిన పరిస్థితి ఉంది.